కార్పొరేటర్లతో పాటు సమానంగా కూర్చోవాల్సిన పరిస్థితి. అయితే గతంలో ఏదైతే వైసీపీ హయాంలో వైసీపీ ఎమ్మెల్యేలను ఏ విధంగా అయితే గౌరవించారో అదేవిధంగా తనకు కూడా గౌరవం దక్కాలంటూ కూడా ఆమె దాదాపు 18 నెలలుగా పోరాటం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అటు కుర్చీ వెయ్యని కారణంగా వివాదాలకు దారితీస్తూ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన పరిస్థితి కనిపించింది. పరస్పరం ఆరోపణలకు దిగడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణమే నెలకొంది. ఈసారి జరగబోయేటువంటి సమావేశంలో కుర్చీ వేస్తారా వెయ్యరా అనేటువంటి విషయంపై మేయర్ పాకా సురేష్ని అడిగితే ఈ వ్యవహారంలో జిహెచ్ఎంసీ యాక్ట్ ఎలా ఉందో వాటికి అనుగుణంగానే వ్యవహరిస్తామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒక రకంగా కుర్చీ వేయాల్సి వస్తున్నటువంటి భావనతో సమావేశాన్ని కూడా క్రిందిగా ఉన్నటువంటి కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించాలని కూడా ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నటువంటి భావన అటు పలువురిలో వినిపిస్తున్న పరిస్థితి. మరోవైపు ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాత్రం ఖచ్చితంగా సమావేశానికి వస్తే కుర్చీ వేయకపోతే రచ్చరచ్చ జరిగే పరిస్థితులు లేకపోలేదన్నటువంటి భావన అటు వైసీపీ కార్పొరేటర్ల నుంచే వినిపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదో ఒక రకంగా కడప నగరంలో సర్వత్రా ఉత్కంఠకు దారితీస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే ప్రధానంగా ప్రజా సమస్యలపైన పలుసార్లు సమావేశాల్లో చర్చించకపోవడం, అదేవిధంగా సమావేశాన్ని అజెండాలో నుండి ఇటువంటి అంశాలను కూడా చించివేయడం వంటి పరిణామాల నేపథ్యంలో రేపు ఏం జరగబోతుందో అన్నటువంటి ఉత్కంఠ పరిస్థితులు కడప నగరంలో కనిపిస్తాయి. అయితే